హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలతో కోపం వచ్చింది అని ట్రోల్ చేస్తున్నారు. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే ఏంటంటే మీరు ఒక అనుమతి మీరే ఇచ్చి మొట్టికాయలు మీరే పెడితే మధ్యలో గాడిద అయిపోయాడు కదా రేవంత్ రెడ్డి. అవును, ప్రజలు దూరం అయిపోయాడు కదా. ఇప్పుడు ఈ హైదరా అతను కొంప ముంచినట్టే కదా. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. హైదరాని అడ్డం పెట్టుకొని ఆయన వాగ్దానాలన్నింటినీ కూడా ఎగ్గొట్టేస్తున్నాడు అన్నారు. మీరు ఏవైతే సూపర్ 6 సూపర్ 10 ఇది అన్నారు కదా, అది మీరేం చేయటం లేదు కదా. హైదరా అంటే బిల్డింగ్ల మీద అక్రమ నిర్మాణాలు అనే పేరుతో అంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నవాళ్ళ మీద కూడా పడ్డాడు. అంటే నిన్న చెప్పుకున్నాము నేను ఎంతమంది ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కోపానికి కారణం ఏంటంటే మీరు చట్టంలో మీరే పెట్టి అమలు చేస్తుంటే మాకు ముట్టిగా రేయడం ఏంటి, ఇదేంటిది అని చెప్పేసి ఆయన కోపం వచ్చింది. అయితే ఎనీవే హైదరా అన్నది రేవంత్ రెడ్డి కొంప ముంచింది. చట్టంలో ఉన్నప్పటికీ చట్టంలో ఉన్నట్టుగా వీళ్ళు ఫాలో అవ్వాలి, కానీ పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి రావడం అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది. అలా రాకుండా ఫస్ట్ ఏదో కన్వెన్షన్ కూల్చేసి మేము అందరినీ టార్గెట్ చేస్తాము, పార్షాలిటీ చూపించట్లేదు కదా అని అంటూ మధ్యలో ఇంకా అంటే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి పేదవాళ్ళ కుటుంబం మీద పడ్డం ఎందుకు, మధ్యతరగతి వాళ్ళ మీద పడ్డం ఎందుకు? అవునమ్మా, మధ్యతరగతి వాళ్ళ మీద వాళ్ళు ముందుగా అంటే కోర్టుని సంప్రదించి మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలు, మరి ఇవన్నీ అక్రమ నిర్మాణాలే కదా, మన తప్పే ఉంది. అలాగలా పేదవాళ్ళు అన్నారు, అది ముందు చెప్పొచ్చు కదా. అదే అంటున్నా, అందుకే ఒక ఫార్మాట్ లో రావాలి కదా. వాళ్ళు లాస్ట్ పేదవాళ్ళని టార్గెట్ చేయాలి, కానీ వెళ్ళి పేదవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పరు. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ, అంటే యాక్చువల్గా బీజేపీ వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు కదా, వాళ్ళు యాక్ట్ తీసుకురావచ్చు కదా. బాబు ఇలాగా ఇన్ని ఎకరాలు ఆక్రమించుకుంటేనే కొట్టాలి, ఇన్ని గజాలు అంటే 1000 గజాలు ఆక్రమించుకున్నాడు అనుకోండి, అది జాతీయ సంపద, కొట్టాలంటే బాగుంటుంది. 100 గజాలకి 200 గజాలకి మొత్తం కొట్టుకుపోతున్నట్టు అంటే పెళ్లికి సజ్జనానికి ఒక మంత్రం ఉండదు కదా. కానీ గత నెల రోజుల నుంచి మనకి దగ్గరగా ఈ హైడ్రా అనేది నడుస్తుంది. గత 1-2 నెలల నుంచి నడుస్తుంది. అయినప్పటికీ వారం 15 రోజుల క్రితం కూడా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు ఎవరు శిక్షించట్లేదు? ఇందులో అందరి తప్పులు ఉన్నాయమ్మా, అందరి తప్పులు ఉన్నాయి. కానీ చివరికి బలైపోయింది మాత్రం రేవంత్ రెడ్డి బలైపోయాడు. ఫస్ట్ బలయ్యేది ప్రజలు, తర్వాత పరిపాలన. ప్రజలు బలైపోయారు. ఎలాగ బలైపోయారు? ప్రజలు రాజకీయాల్లో పాల్గొరు కదా. రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా ఓట్లు అడుగుతాడు? మిగతా నాయకులు అందరూ ఉన్నారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి లాంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డికి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, బట్టి విక్రమార్క కానీ మిగతా వీళ్ళందరూ ఉన్నారు కదా. చాలా మంది కాంగ్రెస్ లో కలిసిపోయారు, నాయకులు ఉన్నారు. మీరు వీళ్ళందరూ మన కొండా సురేఖ లాంటి వీళ్ళందరూ మంచి సీతక్క లాంటి సిన్సియర్ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఓటు అడగలేరు కదా. చాలేమో వచ్చావు కాంగ్రెస్ పార్టీ అన్నావు, ఏదో చేస్తా అన్నావు, వచ్చి మొత్తం ఇల్లు పగలు కొట్టేసావు, ఏడుస్తున్నావు ఇంతవరకు అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి రేవంత్ రెడ్డి గురైపోయాడు. ఏదేమైనా సరే ఇక ముందైనా సరే ఆయన ఒకటి, ఏ రాజకీయ నాయకుడైనా అంటే ప్రజలు ఆలోచించేది ఏంటంటే మాకేం మేలు చేస్తున్నాడు, ఒకటి చేసే మేలు మాకు అందుతుందా లేదా, 2, 3 యువత అన్ఎంప్లాయ్మెంట్తో పూర్తిగా ప్రబలిపోతుంది. సంవత్సరానికి 2 లక్షల మంది ఉద్యోగస్తులు ఇంజనీర్ రోడ్డు పడుతున్నారు. వాళ్ళకి మీరేం చేశారు? అసలు హైదరాబాద్ బాగా ధనిక రాష్ట్రం అని పేరు పొందింది కదా, ఇప్పుడు ఎందుకు డెఫిసిట్ వచ్చింది? జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు, మీ రేంజ్కి మీకు తగ్గట్టుగా అప్పులు ఇచ్చేసాం, మీ ఇవ్వలేమని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక ముందు హైదరాబాద్ ప్రజలు అంటే ఒకటి తెలంగాణ ప్రజలు ఇంతేనా? వీళ్ళ జీవితాలు బాగుపడే మార్గం లేదా? పోనీ ఏదైనా అవసరం వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి వెళ్దాము, వాళ్ళ మెడలో వచ్చి వాళ్ళ తాలూకు పట్టుబట్టి ఏదైనా రిజల్ట్ తీసుకొద్దాం అనుకున్నట్టయితే అక్కడ మన ప్రభుత్వం లేదు, అక్కడ బీజేపీ ఉంది.
సో ఇన్ని విధాల అడకత్తెరలో పోగ చెక్కలాగా లేకపోతే అడకత్తెరలో ఆయన నలిగిపోతూ ఉన్నాడనమాట. ఏది ఏమైనప్పుడు కూడా ఈ హైదరా అన్నది ప్రజల నుంచి రాజకీయాల నుంచి అందరి నుంచి కూడా దూరం చేసిందన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి క్లిష్ట సమస్య వచ్చింది. రాహుల్ గాంధీ గారు అధిష్టాన నాయకుడు, ఆయన వచ్చి ఏమైనా దీన్ని సద్దు మనిగేలా చేయగలరా, ఏమైనా పరిశ్రమలు 4 పరిశ్రమలు కేటాయించగలరా? పవర్లో లేడు కదా. ఇవన్నీ చుట్టుముట్టాయి ప్రస్తుతానికి. అంటే ముందుగా రేవంత్ రెడ్డి ఆలోచించవలసి. ఏదేమైనప్పటికీ కానీ తప్పుదోవలోకి అయితే వెళ్ళిపోయింది. హైడ్రా ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో, మంచి కొరికి స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ తప్పుదోవ పట్టింది. అదేనమ్మా, హైదరా బలి తీసుకుందని చెప్తున్నాను కదా. ఏ రాజకీయ నాయకుడికైనా ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ప్రజలకు చేసిన మంచి గుర్తుంటుంది, మీరు ప్రజలకు అందించిన సహాయం గుర్తుంటుంది, మీరు నిరుద్యోగ యువతకి మీరు ఇచ్చే భరోసా, ఉద్యోగాల భరోసా నేను రక్షిస్తుంది. అలా కాకుండా వైద్యం విద్య విషయంలో ఎలాంటి శ్రద్ధలు తీసుకుంటున్నారో అది మీకు రక్షిస్తుంది. కానీ కేవలం ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటే ఉద్ధరించడానికి అంతకుముందు ఎందరో నాయకులు వచ్చారు, వాళ్ళందరూ చేయని పని నువ్వు చేసావు, పని అయిపోయావు అంతే. అంతకని నీకేముంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.